నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల బాధలు సమస్యలను ఓపికతో వినాలి. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచన. తణుకు మండలం వేల్పూర్లోని కృష్ణానందం పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ. 3 నెలల పాటు కోళ్ల ఫలాల్లో షాపులు మూసివేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రజలు తమ వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలు, బాధలను ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఓపికతో వినాలని, వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రజలతో దురుసుగా ప్రవర్తించే తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సచివాలయంలో ప్రజా వ్యవహారాలపై సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అధికారుల పనితీరును అంచనా వేయడంలో వారి ప్రవర్తన చాలా కీలకమని, దీన్ని గుర్తుపెట్టుకుని అందరూ పనిచేయాలని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న పనుల పట్ల ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఒక వినూత్న పద్ధతిని తీసుకొస్తామని తెలిపారు. In my political career, so many workshops I have conducted. This is different workshop. Government is one, citizen is one. మనం అందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహెసివ్ గా, కలెక్టివ్ గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్ లో ఇంటిగ్రేషన్ గానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ గానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. 8 నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 మంత్స్ అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 మంత్స్ అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్ గా రిజెక్ట్ చేసి మళ్లీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. నేను 95లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను, 99లో అయ్యాను, 2014లో అయ్యాను, 2019లో అయ్యాను. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్, స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చా. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 మంత్స్ నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం. అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. రైట్ మ్యాన్ ని రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం. ఈ రోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు, మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం. అల్టిమేట్ గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్ గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది.
అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం, ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది. అట్లా కాకుండా ఇన్నోవేటివ్ గా ఆలోచించే పరిస్థితి రావాలి. అందరిలో కూడా అనునిత్యం లెర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు అనే అహం ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిటరేషన్ స్టార్ట్ అవుతుంది. గ్రామ, మండలం, కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం. అక్కడి నుంచి కూడా, ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అయ్యి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు. దాన్ని కూడా ఏం చేయాలో చేయడం. నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనే పనిచేయాలి. చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండి ఉద్యోగి వరకు పనిచేసే పరిస్థితి రావాలి. అందరం కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం. ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. రేపటి మీద ఒక భరోసా, మళ్ళా భవిష్యత్తు బాగుంటుంది ఒక ఆశ ఉండాలి. ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ 1 చేయాలని నా సంకల్పం. నేను ఇక్కడుండే అందరిని కూడా కోరుతున్నా, అది ఎన్డీఏ సంకల్పం. అందుకని మీరు చూస్తే ఇండియన్ పాలిటిక్స్ లో కూడా పెను మార్పులు వచ్చాయి. మాటలు చెప్పే వాళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే యాక్షన్ లో చూపిస్తున్నారో వాళ్ళు సర్వే అయ్యే పరిస్థితికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి మీరు చూడబోతారు. ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు పర్ఫార్మెన్స్ ఇది క్రైటీరియా. ఎవరైతే పర్ఫార్మ్ చేస్తామో వాళ్ళకు మనుగడ ఉంటుంది. కానీ ఇక్కడుండే ఆఫీసర్స్ కూడా నేను కోరుతున్నా, మనందరిపైన ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ఆఫీసర్స్ గా, మేము పొలిటికల్ గా, మేము 5 ఏళ్ళకు ఒకసారి మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకున్నా. ఇక్కడుండే ఆఫీసర్స్ పైన ఒక బాధ్యత ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీస్ ఐఏఎస్, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు ఇక్కడుండే మంత్రులకి ఇంతమంది ప్రజల్లో ఎంతమందికి అవకాశం వస్తుంది? ఇక్కడుండే ఆఫీసర్లకి ఈ స్థాయిలో రావడానికి ఎంతమంది ఆఫీసర్లో మీరు ఈ స్థాయికి వస్తారు? ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనునిత్యం మనం సమీక్ష చేసుకుంటూ మనం అనుకున్న లక్ష్య సాధన కోసం రీడెడికేట్ కావాలని, దానికి కాన్ఫరెన్స్ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. వాటిని అరికట్టేందుకు అన్ని రకాల అత్యవసర చర్యలను చేపట్టాలని, 3 నెలల పాటు ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలు, షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. భీమవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేల్పూరు హైవే, వేల్పూరు రైల్వే గేటు, అత్తిలి, వీరభద్రపురం, మల్లిపూడి, కొత్తపాడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. వెటనరీ డాక్టర్, ఇతర సిబ్బందితో కలిసి 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని, వారి పర్యవేక్షణలో కోళ్ల తొలగింపు, పూడ్చిపెట్టే కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణ ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
నెలాఖరులోపు రాష్ట్రంలో గుంతలకు మరమ్మతులు పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో 27,000 కిలోమీటర్ల రహదారిని గుర్తించి మరమ్మతులు చేస్తున్నామన్నారు. గత పాలకులు చేసిన పాపాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. R&B డిపార్ట్మెంట్కు సంబంధించి గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఈ రోజు రోడ్ల పరిస్థితి అందరూ చూస్తూ ఉన్నారు. యావత్ భారతదేశమే ఒకటే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా వెనక్కు పోవడము, గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క R&Bకి సంబంధించిన రహదారులన్నీ కూడా గుంతలమయమై మన మీద జోకులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద. అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్కి లేనిటువంటి రోడ్లకు దాదాపుగా 27,000 కిలోమీటర్లన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా 1,180 కోట్ల రూపాయలు వెచ్చించి జీవోలు ఇచ్చి 79% కూడా రాష్ట్రంలో 27,000 కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి 18,000 చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 79% నుంచి 80% వరకు క్లియర్ చేశాం. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తా ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు, ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కావలికి ఎయిర్పోర్టు రాబోతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి నారాయణ మాట్లాడారని, ఎయిర్పోర్టు ఏర్పాటుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. దామవరంలో ఎయిర్పోర్టు అవసరం ఉందని, రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండోసెల్ కంపెనీలు రాబోతున్నాయన్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె హార్బర్ ఉందని, బిట్రగుంటలో రైల్వే లాజిస్టిక్ హబ్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ రోజున జిల్లా ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా సమావేశమై జిల్లా అభివృద్ధి పైన వివిధ శాఖల ద్వారా ఈరోజు చర్చించడం జరిగింది. అందులో భాగంగా మొదట కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దామారం ఎయిర్పోర్ట్ను త్వరగతిన టెండర్లు పిలవాలి, దానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేసి తొందరగా టెండర్లు పిలవమని నేను కోరిన మీదట వారు రామ్మోహన్ నాయుడు గారితో ఇక్కడి నుంచి నారాయణ గారు మినిస్టర్ గారు మాట్లాడటం, ఆయన కూడా నెక్స్ట్ వీక్ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కమిటీని పంపించి తొందరగానే ఫీజిబిలిటీ చూసుకొని ముందు టెండర్లకి పిలుస్తానని కూడా వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా కావల్లో బోగోలు మండలంలో ఉన్నటువంటి బోగోలు బిట్టగుంటలో రైల్వేకి సంబంధించినటువంటి 900 ఎకరాల స్థలం నిరుపయోగంగా చాలా సంవత్సరాల నుంచి పడి ఉంది. ఒకప్పుడు లోకో షెడ్డుతో వెలుగొందినటువంటి బిట్టగుంట ఈరోజు చాలా వెనకబడిపోతుంది. దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని నేను కోరిన మీదట దానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఈరోజు రామాయపట్నం ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దామారంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, అదేవిధంగా జబల్దన్లో ఫిషింగ్ హార్బర్ వస్తుంది, రైల్వే స్టేషన్కి దగ్గరలోని నేషనల్ హైవే ఉంది. అన్ని రకాల వనరులు ఉన్నటువంటి బోగోల్లో ఒక లాజిస్టిక్ పార్క్ని అక్కడ ఏర్పాటు చేస్తే షిప్పుల ద్వారా తిరిగినటువంటి కంటైనర్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లో పంపించాల్సినటువంటి ఐటమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకొని ట్రైన్ ద్వారా వెళ్ళటం కానీ, లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళటం కానీ, లేదా షిప్ మార్గం వెళ్ళడానికి ఒక మంచి హబ్గా దీన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని గౌరవ కలెక్టర్ గారు కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సీఎం గారితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇంకా నెల్లూరు జిల్లాలో ఉండే వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద అన్నిటిని కూడా చర్చించడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.